లోపల లోపల అండర్స్టాండింగ్లో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వాట్ ఈస్ స్టాపింగ్ యూ? అసలు పర్మిషన్ లేకుండా ఒక బిల్డింగ్ కట్టన్నారంటేనే ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమ్. ఏం చేయగలుగుతాము? వీరు ఒక సెంట్లో ఇల్లు కట్టుకుంటా ఉంటే ఆడపోయి మొత్తం కొట్టండి వెళ్ళేసేసేసి. సార్ బస్ సెంటర్స్ మన చేతుల్లో ఉంటాయా? బస్ స్టాండ్ మధ్యలో 8:30 తర్వాత ఇళ్లలో తీసుకొచ్చి మేడం సంజయ్ చెప్పారు కదా చెప్తా ఉంటారు కానీ ఇక్కడ నీట్ చేస్తారు. కాకపోతే ముందుగా కొంచెం వెనక ముందు తీసుకెళ్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఆ సర్కిల్ ఉండడం కడపలోనే పెట్టాలి అని చెప్పేసి మొండికేసేసి ఆ వై జంక్షన్ నుంచి ఆ రోడ్ నుంచి సంజన సర్కిల్ నుంచి ఈ రోడ్డు వరకు 6 కోట్ల డబ్బులు తెచ్చి అక్కడ పెట్టుకున్నాం. అర్థమైందన్న? అంటే వీడికి వచ్చిన డబ్బు కడప కోసం వచ్చిన ఏ అవకాశాన్ని ఎవ్వల కోసం వదలను. అది మీరు అది నోట్ చేసుకోవాలి. తప్పకుండా మేడం. రెండు సర్కిల్ క్లీన్ చేయండి మేడం, బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. పాంప్లెట్ బాబు అమ్మా 10 రూపాయలు మరమ్మా మేడం. ఏం చేయాలా? ఎందుకు వచ్చింది మేడం? ఫోటో కాలేదు బస్లే లాస్ట్ కొంచెం మధ్యలో పెడుతున్నాను ఫోటో అప్లోడ్ చేసుకుంటాను. ఈరోజు ఆగస్టు 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమము పండుగల కడప నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. వృద్ధ మహిళల దగ్గరికి, ఒంటరి మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకు పింఛన్లు ఇచ్చి, అలాగనే ఈ ఏరియాలో అశోక్ నగర్లో ఉండే స్థానిక సమస్యలను కూడా చూసుకుంటూ వాటి పరిష్కారాలు దిశగా పని చేస్తూ ముందుకెళ్తున్నాము. ఈరోజు ఈ యొక్క పింఛన్ పంపిణీ కార్యక్రమంలో కార్పొరేషన్ సంబంధించిన అధికారులు, కమిషనర్ గారు కానీ, అడిషనల్ కమిషనర్ గారు కానీ, సచివాలయ సిబ్బంది కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ వర్కర్స్ కానీ, అలాగనే హౌసింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కానీ అందరినీ తీసుకొని ఒక పగడ్బందీగా వచ్చి ఎక్కడ సమస్యలు అక్కడ అదే నిమిషంలో సాల్వ్ చేయాలనే ముఖ్య ఉద్దేశంలో పనిచేస్తున్నాం కడపలో. ఈ దినము మా మీడియా సోదరుడు శేఖర్ నా దగ్గరికి ఇక్కడ ఒక కాలువ ఉంది, బైపాస్ దగ్గర నుంచి వెళ్తా ఉంది అక్క,
దాన్ని క్లీన్ చేయాలని చెప్పేసి ఒక 4 రోజుల క్రితం నాకు వచ్చి చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమము అదే పనిగా శేఖర్ కోసం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. వచ్చి ఈ కాలువను కూడా పరిశీలించడం జరిగింది. కమిషనర్ గారితో మాట్లాడి రేపు సోమవారం నుంచి కాలువను బైపాస్ కానించి లాస్ట్ వరకు కంప్లీట్ గా క్లీనింగ్ ప్రోగ్రాము, సిల్ట్ క్లీనింగ్ ప్రోగ్రాము, అలాగనే మలేరియా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి తీసుకొచ్చేసి కంప్లీట్ గా క్లీన్ చేస్తాము. అలాగనే మొత్తం రేపటి నుంచి అశోక్ నగర్ లో గ్యాంగ్ వర్క్ పెట్టి ఈ యొక్క కాలువలు, మురికి కాలువలు అన్ని క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టినాము. మేము గెలిచినప్పటి నుంచి ఎక్కడ పోయేసి డోర్ టు డోర్ విజిట్ చేసినా కూడా అక్కడున్న సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కార దిశగా పనిచేస్తున్నామని నియోజకవర్గ ప్రజలకందరికీ తెలియజేస్తా ఉన్నాము. మాతో అధికారులు ఇంకా బాగా సహకరిస్తే ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతాము. మేము అధికారులు పనిచేయడం ఒక ఎత్తు అయితే ప్రజలు మాతో సహకరించాల్సిన అవసరం ఉంది. అది వాళ్ళకి 100% వాళ్ళ బాధ్యత ఉంది. ఈ రోజు నేను కాలువలు క్లీన్ చేస్తాను, అలాగనే రేపు సిల్ట్ క్లీన్ చేయిస్తాను. ఆ తర్వాత దాన్ని మెయింటైన్ చేసే బాధ్యత ప్రజల మీద ఉంది. ఇదే నేను రిపీటెడ్ గా కోరుకుంటా ఉన్నాను. మేము ఎన్ని చేసినా ఎన్ని పెట్టినా కూడా మా యొక్క శక్తినంతా మేము వాడడానికి సిద్ధంగా ఉన్నాము. దాంతోపాటు మీరు కూడా కొంచెం అవేర్నెస్ తో వచ్చేసి ఈ కాలువలలో డ్రై వేస్ట్ వేయడం కానీ, కాలువలు పూడిపోయే విధంగా ప్రవర్తించడం కానీ, దాంట్లో చెత్తలు వేయడం కానీ చేస్తే నేను కాదు కదా, భగవంతుడు వచ్చినా కూడా ఏ విధమైన సొల్యూషన్ ఇవ్వలేరు కడప నగరానికి. కాబట్టి మీరు మా అంత బాధ్యతగా ముందుకు వస్తేనే దీన్ని మనం మేనేజ్ చేసుకోగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలుగు. లోపల లోపల అండర్స్టాండింగ్ లో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వాట్ ఈస్ స్టాపింగ్ యూ? అసలు పర్మిషన్ లేకుండా ఒక బిల్డింగ్ కడుతున్నారంటేనే ఇట్స్ ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమ్. ఏం చేయగలుగుతాము? వీధోడు ఒక సెంట్లో ఇల్లు కట్టుకుంటా ఉంటే ఆడపోయి మాత్రం కొట్టండి వెళ్ళేసేసేసి. సార్ బస్ సెంటర్స్ మన చేతుల్లో ఉంటాయా? బస్ స్టాండ్ మధ్యలో 8-8:30 తర్వాత ఇళ్లలో తీసుకొచ్చి మేడం సంజయ్ సర్కిల్ ఉంది కదా, ఈ పాయింట్ చెప్పారు కదా, కొన్ని వందల మంది డైలీ ఎంప్లాయీస్ చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ నీట్ చేస్తారు. చాలా వందల మంది చెప్తారు. కాకపోతే ముందుగా కొంచెం వెనక ఏదో ముందు తీసుకెళ్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఆ సర్కిల్ ఉండడం క్లీన్ చేస్తే చాలా కడపలోనే పెట్టాలి అని చెప్పేసి మొండికేసేసి ఆ వై జంక్షన్ నుంచి ఆ రోడ్ నుంచి సంజన సర్కిల్ నుంచి ఈ రోడ్డు వరకు 6 కోట్ల డబ్బులు తెచ్చి అక్కడ పెట్టుకున్నాం. రోడ్లన్నీ బ్రహ్మాండం. అర్థమైందన్న? అంటే వీడికి వచ్చిన డబ్బు కడప కోసం వచ్చిన ఏ అవకాశాన్ని ఎవ్వల కోసం వదలను. అది మీరు అది నోట్ చేసుకోవాలి. తప్పకుండా మేడం. ఇప్పుడు 2 సర్కిల్ క్లీన్ చేయించడం బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. ఆంప్లేటి బాబు అమ్మా చెరుపల్లి మరమ్మా మేడం ఏం చేయాలా? ఎందుకు వచ్చింది మేడం? ఫోటో కాలేదు బస్లే లాస్ట్ కొంచెం అది మధ్యలో పెడతాను ఫోటో అప్లోడ్ చేసుకోండి.
ఈరోజు ఆగస్టు 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమము పండుగల కడప నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. వృద్ధ మహిళల దగ్గరికి, ఒంటరి మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకు పింఛన్లు ఇచ్చి, అలాగనే ఈ ఏరియాలో అశోక్ నగర్లో ఉండే స్థానిక సమస్యలను కూడా చూసుకుంటూ వాటి పరిష్కారాలు దిశగా పని చేస్తూ ముందుకెళ్తా ఉన్నాము. ఈరోజు ఈ యొక్క పింఛన్ పంపిణీ కార్యక్రమంలో కార్పొరేషన్ సంబంధించిన అధికారులు, కమిషనర్ గారు కానీ, అడిషనల్ కమిషనర్ గారు కానీ, సచివాలయ సిబ్బంది కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ వర్కర్స్ కానీ, అలాగనే హౌసింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కానీ అందరినీ తీసుకొని ఒక పగడ్బందీగా వచ్చి ఎక్కడ సమస్యలు అక్కడ అదే నిమిషంలో సాల్వ్ చేయాలనే ముఖ్య ఉద్దేశంలో పనిచేస్తున్నాం కడపలో. ఈ దినము మా మీడియా సోదరుడు శేఖర్ నా దగ్గరికి, ఇక్కడ ఒక కాలువ ఉంది, బైపాస్ దగ్గర నుంచి వెళ్తా ఉందక్క, దాన్ని క్లీన్ చేయాలని చెప్పేసి ఒక 4 రోజుల క్రితం నాకు వచ్చి చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమము అదే పనిగా శేఖర్ కోసం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. వచ్చి ఈ కాలువను కూడా పరిశీలించడం జరిగింది. కమిషనర్ గారితో మాట్లాడి రేపు సోమవారం నుంచి కాలువని బైపాస్ కానించి లాస్ట్ వరకు కంప్లీట్ గా క్లీనింగ్ ప్రోగ్రాము, సిల్ట్ క్లీనింగ్ ప్రోగ్రాము, అలాగనే మలేరియా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి తీసుకొచ్చేసి కంప్లీట్ గా క్లీన్ చేస్తాము. అలాగనే మొత్తం రేపటి నుంచి అశోక్ నగర్ లో గ్యాంగ్ వర్క్ పెట్టి ఈ యొక్క కాలువలు, మురికి కాలువలు అన్ని క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టినాము. మేము గెలిచినప్పటి నుంచి ఎక్కడ పోయేసి డోర్ టు డోర్ విజిట్ చేసినా కూడా అక్కడున్న సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కార దిశగా పనిచేస్తున్నామని నియోజకవర్గ ప్రజలకందరికీ తెలియజేస్తా ఉన్నాము. మాతో అధికారులు ఇంకా బాగా సహకరిస్తే ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతాము. మేము అధికారులు పనిచేయడం ఒక ఎత్తు అయితే ప్రజలు మాతో సహకరించాల్సిన అవసరం ఉంది. అది వాళ్ళకి 100% వాళ్ళ బాధ్యత ఉంది. ఈ రోజు నేను కాలువలు క్లీన్ చేస్తాను, అలాగనే రేపు సిల్ట్ క్లీన్ చేయిస్తాను. ఆ తర్వాత దాన్ని మెయింటైన్ చేసే బాధ్యత ప్రజల మీద ఉంది. ఇదే నేను రిపీటెడ్ గా కోరుకుంటా ఉన్నాను. మేము ఎన్ని చేసినా, ఎన్ని పెట్టినా కూడా మా యొక్క శక్తినంతా మేము వాడడానికి సిద్ధంగా ఉన్నాము. దాంతోపాటు మీరు కూడా కొంచెం అవేర్నెస్ తో వచ్చేసి ఈ కాలువలలో డ్రై వేస్ట్ వేయడం కానీ, కాలువలు పూడిపోయే విధంగా ప్రవర్తించడం కానీ, దాంట్లో చెత్తలు వేయడం కానీ చేస్తే నేను కాదు కదా, భగవంతుడు వచ్చినా కూడా ఏ విధమైన సొల్యూషన్ ఇవ్వలేరు కడప నగరానికి. కాబట్టి మీరు మా అంత బాధ్యతగా ముందుకు వస్తేనే దీన్ని మనం మేనేజ్ చేసుకోగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై హింద్.